హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం, కేటీఆర్పై కేసుకు రంగం సిద్ధం. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని ప్రభుత్వ నిర్ణయం. కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందే. కార్ రేసింగ్లో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్న మంత్రి పొంగులేటి గారు. అయ్యా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది ఓకే, కానీ కొండారెడ్డిపల్లెలోని మాజీ సర్పంచ్ ఆత్మహత్యలో కూడా రాశాడు కదా, దానిలో మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అది ఆత్మహత్యను ఖండించి మరి మీరు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు. దానిలో ప్రభుత్వం తన పని తాను చేసుకోలేదు, కానీ కేటీఆర్ విషయంలో వేరే విషయాలపైన ప్రభుత్వం తన పని తాను చేసుకపోతుంది అనడం ఎంతవరకు సాధ్యం? అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి గురుకులాల్లో పిల్లలకు సరైన వసతులు లేక ఫుడ్ భోజనం కావడం ద్వారా వాటిని పట్టించుకోకుండా ప్రశ్నించే వారిపై పకడ్బందీగా కేసులు పెట్టి జైలు పంపాలనే ఉద్దేశంతో ఉంటున్న మన రాష్ట్ర ప్రభుత్వం తబాలా మూగబోయింది. సుప్రసిద్ధ విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అమెరికాలో కన్నుమూత. ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగీత శిఖరం. సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, మన రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. తబాలా మూగబోయింది. ప్రసిద్ధ కళాకారుడు జాకీర్ హుస్సేన్ చనిపోవడం వల్ల మన రాష్ట్రపతి ముర్ము గారు మరియు ప్రధాని గారు సంతాపం తెలపడం జరిగింది. నిరసనలు, నినాదాలు. సభలో లగ్చర్లపై చర్చకు బారస పట్టు. ప్లకార్డులు పట్టుకొని నిరసన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా. అసెంబ్లీ ఉన్నదే ప్రజల పక్షాన కొట్లాడేదందుకు, ప్రజల సమస్యలపై మాట్లాడేదందుకు. ప్రతిపక్ష హోదాలో కూర్చుండబెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లగచర్లలో జరిగిన రైతుల పట్ల అన్యాయం మరియు వారిని అక్రమ అరెస్టులు చేసిన ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టేందుకు మాట్లాడితే స్పీకర్ గారు వారికి మైక్ ఇవ్వకుండా చేయడం ఇది ఎంతవరకు సబబు? అంటే లగచర్లలో ఉన్న రైతుల పక్షాన మీరు మాట్లాడద్దు, వారిని అన్యాయంగా రైతులు భూములు ఇయ్యనంటే అన్యాయంగా కేసులు పెట్టినా కానీ మీరు అసెంబ్లీలో గలం ఎత్తద్దు, ఎత్తిన పక్షాన మీకు స్పీకర్ గారు అనుమతి ఇవ్వరు అని చెప్పడం ఈ ప్రభుత్వం ఎంతవరకు న్యాయం? అందుకే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన ప్రశ్నించడం జరిగింది. ఇదే నా ప్రభుత్వ విధానం, అన్యాయమైన రైతుల పక్షాన ఎందుకు ఇంత కక్షపూరితమైన విధానం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. నేడు లోక్సభలో జమిలీ బిల్లు, ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేసే అవకాశం. అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికకు కొంత సమయం తీసుకోవచ్చు. బిల్లులో నిబంధన అంటే జమిలీ ఎన్నికలకు మన కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది. ఏకకాలంలో ఒకే ఎన్నిక ఒకే దేశం అనే నినాదంతో ముందడుగు వేసిన కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల వలన ఏదైనా రాష్ట్రంలో అనివార్య కారణాల వల్ల ఎన్నిక అవుతే తదుపరిగా ఎన్నిక జరుపుకోవచ్చని నిబంధనలు ఉండడం జరిగింది జమిలీ ఎన్నికలలో. అంటే జమిలీ ఎన్నికలకు దేశంలో ఉన్న 70% పార్టీలు ఆమోదం పొందడం జరిగింది. కానీ 30% ఇండియా కూటమిలో ఉన్న చిన్న చిన్న పార్టీలు దేశం అభివృద్ధి చెందద్దు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జమిలీ బిల్లును వ్యతిరేకించడం జరుగుతుంది. గ్రూప్ 2లో బాబు భజన. నిన్న మొన్న జరిగిన గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా సాగడం జరిగింది. కానీ గ్రూప్ 2లో బాబు వారి ప్రశ్నలు రావడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే తెలంగాణను వ్యతిరేకించిన ఆంధ్ర పాలకుల ప్రశ్నలు ఇవ్వడం ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. 2014, 2024 వరకు ప్రశ్నలు ఇవ్వలేదు, కానీ 2011, 2013 కాలం నాటి ఈ చంద్రబాబు హయాంలో జరిగిన ప్రశ్నలు ఇవ్వడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే తెలంగాణలో ఉన్న గ్రూప్ 2 ఆఫీసర్ల పోస్టులను ఆంధ్ర పాలకులకు అప్పజెప్పే కుట్ర జరుగుతుందా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది తెలంగాణ ప్రభుత్వం లేక ఆంధ్ర చంద్రబాబు ప్రభుత్వం అని విద్యార్థులు ప్రశ్నించడం జరుగుతుంది. ఏడాదైనా రైతు భరోసా ఏది? బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన తరాలో రైతు భరోసా ఏదని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
భాగం హేమత్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ రైతు సంఘం నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కార్ ఏడాది కాలం ఊరిస్తుందని, వాయిదాలతోనే కాలం వెల్లదీస్తుందని మండిపడ్డారు. ఖమ్మం రూరల్ జిల్లాలలో సిపిఐ నాయకుడు మరియు అక్కడున్న కార్యకర్తలు ఏడాది కాలమైన కేసీఆర్ హయాంలో వేసిన రైతు భరోసా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏడాది అయినా కూడా రైతు భరోసా వేయడం లేక కాలం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముందస్తున్న సిపిఐ పార్టీ నాయకులు రైతుల పక్షాన రైతు భరోసా ఇంకెప్పుడు వేస్తారని ఖమ్మం రూరల్లో ధర్నా చేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.